యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు. యేసు ప్రభు చనిపోవటం దేవుని చిత్తమా? దేవుడు ఎక్కడైనా తన ప్రవక్తలను చంపనిస్తాడా? దేవుడు ఎక్కడైనా తనను నమ్మిన వారిని చస్తూ ఉంటే చూస్తూ ఉంటాడా? ధర్మశాస్త్రము, కీర్తనలు, ప్రవక్తలు మరియు సువార్తలు, ఈ 4 మనకు చాలు. ఈ 4 తప్ప వేరొక దైవ గ్రంథం ఉంది అని క్రైస్తవులకు చెప్పవలసిన అవసరం లేదు. నా చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము దేవుని గ్రంథము. ఇది మాత్రమే లేఖనము అన్నది నా అభిప్రాయం. ఇది మాత్రమే లేఖనము అన్నది క్రైస్తవుల విశ్వాసం. ఎందుకు అంటే యేసు ప్రభువు వారి మరణ పునరుత్థానాల తరువాత వారిని వెంబడించినటువంటి అపోస్తలులు, హవారీన్ అని పిలిచారు ఖురాన్ గ్రంథంలో వారిని. వారు ఏ గ్రంథాలనైతే ధృవీకరించి ఇవి మీరు నడవవలసినటువంటి త్రోవా అని చెప్పారో వాటిని మాత్రమే క్రైస్తవులు లేకపోతే విశ్వాసులు యేసు ప్రభువు యొక్క మరణ పునరుత్థానాలను విశ్వసించి ఆయన తిరిగి ఖయామత్ కే దిన్ అంటే మమ్మల్ని తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు, ఆ దినమున నన్ను లేపి అడిగినప్పుడు యేసు ప్రభువుకు నేను సమాధానం చెప్పాలి, కాబట్టి ఆయన నా చేతికి ఇచ్చినటువంటి గ్రంథాన్ని నేను పట్టుకుంటే చాలు అన్నటువంటి విశ్వాసంతో క్రైస్తవులు ముందుకెళ్తున్నారు. అయితే యేసు ప్రభువు యొక్క మరణ పునరుత్థానాల గురించి నేను మూడే విషయాలు నేను మీకు చెప్పి ముగిస్తాను. నాకు తెలుసు మీ భోజనానికి నిద్రకు నడుమ నేను నిలబడుకున్నానే, రైట్? ఐఎమ్ వెరీ వెల్ అవేర్ దట్ ఐఎమ్ బిట్వీన్ యువర్ ఫుడ్ అండ్ స్లీప్, సో ఐ విల్ నాట్ టేక్ టూ మచ్ ఆఫ్ యువర్ టైం. మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోను. అయితే క్రైస్తవ దృక్పథాన్ని, క్రైస్తవుల ఆలోచన వైఖరిని అర్థం చేసుకోవటానికి మన ముస్లిం సహోదరులు కూడా ఎంతగానో ఆశ చూపించి వచ్చారు. కాబట్టి ప్రభు పేరట మీ అందరికీ కూడా అస్సలాము అలైకుం వరహమతుల్ మసీహి వబరకాతు. యేసు ప్రభు యొక్క కారుణ్యము, కృపా కటాక్షములు మీ పైన ఉండునుగాక అని నేను యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను. మీకు ఆయన ఇచ్చే శాంతి, సలాం మీకు లభించునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు అంటే యేసు ప్రభు వారు మరణం నుంచి పునరుత్థానుడైన తర్వాత ఒక మాట అన్నారు, షలామ్ లేక్ అన్నారు. అది హెబ్రీ పదం లేకపోతే అరమాయిక్ పదం. అదే మాటను తరువాత 600 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఇస్లామీ సముదాయం తీసుకుని అస్సలాము అలైకుం అని చెప్పారు. దానికి అర్థం కూడా సమాధానము మీకు చెందునుగాక. యేసు ప్రభు వారు మాత్రమే ఆ మాట నిజంగా పలుకగలరు. ఎందుకు అంటే ఆయన ఏం చెప్పారు అంటే, నేను సమాధానాన్ని, లోకములో ఉన్న సమాధానాన్ని కాదు, నా సమాధానాన్ని నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను అని ఆయన చెప్పారు. కాబట్టి హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు ఇచ్చే సమాధానాన్ని మీకు కలగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 15వ వచనం ఎవరైనా గట్టిగా చదివితే చక్కటి మాట. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 15వ వచనములో, అదే 2వ అధ్యాయం 18వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఎవరైనా చదువుతారా? మీరు ఊహించినట్లు 23వ వచనానికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నేను ఎందుకు ఆ వచనం చదవమని చెప్పాను అంటే సందర్భాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి. యేసు ప్రభువు మరణించాడు. యేసు ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు హవారీయులకు, లేకపోతే ఆయనను అనుసరించే క్రైస్తవులు అని తరువాత పిలువబడినటువంటి శిష్యులకు. ఏమని చెప్తున్నాడు అంటే, మీరు ఇచ్చటనే యెరూషలేములోనే వేచి ఉండండి, మీపైన పరిశుద్ధాత్ముడు తన ప్రత్యక్షతను, తన కుమ్మరిస్తాడు. ఆ తరువాత మీరు యూదయలోను యెరూషలేములోను భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మను శక్తిని పొందుకొని ఆయన సాక్షిగా జీవించాలని దైవ సేవకులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ మాట చెబుతూ పేతురు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడు అంటే 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయన
మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. యేసు ప్రభువు మరణించలేదు అని చెప్పటానికి మన మిత్రులకు ఉన్నటువంటి అపోహలు, లేకపోతే మన మిత్రులలో ఉన్నటువంటి ప్రశ్నలలో ఇది ఒకటి. ఏమిటి అంటే, యేసు ప్రభు చనిపోవటం దేవుని చిత్తమా? దేవుడెక్కడైనా తన ప్రవక్తలను చంపనిస్తాడా? దేవుడెక్కడైనా తనను నమ్మిన వారిని చస్తూ ఉంటే చూస్తూ ఉంటాడా అన్నటువంటి ప్రశ్న. అయితే నిజానికి వారు ఆ మాటను చెబుతూ ఏం చెప్తారు అంటే, ఇది ఎవరి చిత్తము? దుష్టుల చేత సిలువ వేయించారు. దుష్టుల చిత్తం, అది దేవుని చిత్తం కాదు, పరిసయ్యుల చిత్తము. ఎందుకు? యోహాను సువార్తలో వారు ఒక చోట గుమికూడి ఏమని ప్రణాళిక వేశారు, ఏమని ఆలోచన చేశారు? యేసు ప్రభువును చంపాలి అని ఆలోచన చేశారు. కాబట్టి అది పరిసయ్యులు మరియు శాస్త్రుల చిత్తము, అంతేకాని దేవుని చిత్తము కాదు.